మార్కెట్ తగ్గుతుంది, గోల్డ్ కూడా తగ్గింది. మార్కెట్ పెరిగింది, గోల్డ్ కూడా పెరిగింది సేమ్ డే. అంటే కొంత డౌన్ లో సీజన్, పెళ్లిళ్ళ సీజన్ అని కానీ కొంత కొనుక్కోవాల్సిన కానీ అట్లా ఆ టైప్ కొంత కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఇక్కడ తక్కువ ఉన్నది, వాళ్ళకి క్రూడ్ మీద ఆధారపడకుండా ఉన్న కంట్రీస్ కు తక్కువ ఉంది గోల్డ్. ఎందుకంటే ట్రంప్ చూశారు ఎంత ఇబ్బంది పెట్టినారు, శాంక్షన్ చేసి రష్యాని చూశారు. సో రేపు మనకొస్తే పరిస్థితి ఏంటి అన్నప్పుడు వాళ్ళు డాలర్స్ అన్ని కన్వర్ట్ చేసుకొని గోల్డ్ రిజర్వ్స్ పెంచుతారు. ఇదివరకు ఏంటి, డాలర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది కాబట్టి గోల్డ్ కాకుండా డాలర్లు బాగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వెడ్డింగ్ సీజన్ కొనుగోళ్ళకి ఇది మంచి తరుణం అంటారా? గోల్డ్ కొనుగోళ్ళకి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో 3 లక్షలు కాదు, 4 లక్షలు కాదు, 5 లక్షలు కాదు, టైం లేదంటే కొనాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తారు, రైట్? ఎవరికైతే టైం ఉందో దానికి అనుగుణంగా దాని ప్రకారం వెళ్ళాలి. 1 ఇయర్, నాకు 11 మంత్స్ టైం ఉంది, 15 మంత్స్ టైం ఉంది అన్నప్పుడు గోల్డ్ షాప్ లో స్కీమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గే ట్రెండే ఉంది ఇంకా. ఎందుకంటే టర్కీ అమ్ముతోంది. సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడైతే ఎక్కువ చేసి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారో, ఎందుకంటే క్రూడ్ మీద ఆధారపడ్డాయి. ఇప్పుడు టర్కీ కూడా ఇబ్బంది పడుతుంది, క్రూడ్ వాళ్ళు కూడా ఇచ్చేస్తారు, వాళ్ళకి లిక్విడిటీ ఇదైందని గోల్డ్ అమ్ముతున్నారు. సో దాదాపుగా 65 టన్స్ అమ్మారు వాళ్ళు. దాంతో పాటు రష్యా కూడా దాదాపుగా 16 టన్స్ రష్యా అమ్మింది. అంటే ఇప్పుడు దాకా ఎక్కువ చేసి యుద్ధం చేయడానికి డబ్బులు కావాలి కదా మరి. రష్యా ఇప్పుడు ఆయిల్ ఏమో కొనుక్కోద్దన్నారు, కొన్నాళ్ళు మళ్ళీ ఇండియాని కొనుక్కోమన్నారు, ట్రంప్ ఏమో అసలు వద్దన్నాడు రష్యా నుంచి. అట్లా అన్ని విధాలుగా ఉన్నాయి కదా. మధ్యలో ఈ యుద్ధాన్ని యుక్రెయిన్ కంటిన్యూ చేయాలన్నా వాళ్ళు ఇది కావాలి. సో అందుకని వాళ్ళు గోల్డ్ రిజర్వ్స్ కొంత అమ్మారు. సో అట్లానే ఇప్పుడు ప్రతి కంట్రీ కూడా రిజర్వ్స్ అమ్ముకుంటే అప్పుడు కొంచెం తగ్గుతుందా అంటే తగ్గే ఛాన్స్ లో ఉంటుంది. ఇది క్రూడ్ కనుక స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కనుక ఓపెన్ అవ్వకుండా కంటిన్యూ అయితే సో డెఫినెట్ గా ఆ ఎఫెక్ట్ ఏషియన్ కంట్రీస్ మీద కానీ కొన్ని కంట్రీస్ మీద పడతాయి. సో పడినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు దాని నుంచి బయటికి రావాలంటే పివి నరసింహారావు గారు ఒకప్పుడు ఏం చేశారో 91 ఇండియాలో అది అంటే ఆ పాలసీలు మొత్తం ఇప్పుడు రెపరెపలు ఆడుతున్నాయి అనుకోవచ్చు. 100% ప్రతి కంట్రీ కూడా ఫాలో అవుతుంది ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళు మన ఇండియా అప్పుడు ఎలా బయటకు వచ్చింది అనే ఉద్దేశంతో సో మనం కూడా ఏదైనా ఫ్యూచర్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు డాలర్ డిఫేమ్ అవుతుంది కాబట్టి డీడాలరైజేషన్ అవుతుంది కాబట్టి బ్రిక్స్ కరెన్సీ ముందు వస్తుంది. ముందు ఏమి యుద్ధాలు జరుగుతాయో తెలియదు కాబట్టి సో మనకి ఇమీడియట్ క్యాష్ కావాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్ గా బయటపడాలంటే ఏం చేయాలి ఆల్టర్నేటివ్? సో గోల్డ్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పి ఎక్కువ చేశారు.